తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు మరో 5 రోజుల పాటు కంటిన్యూ అవుతాయని తెలిపారు. జోరు వానలతో జీహెచ్ఎంసీ హైడ్రా టీమ్స్ అలర్ట్ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సీఎం ఆదేశాలతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనంతో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి వర్షాల అలర్ట్ పై అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు గత 2 రోజుల నుంచి కూడా అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 3-4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా నిన్న పలు జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వచ్చే 5 రోజుల పాటు ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి మ్యామ్, గత 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ బంగాళాఖాతంలో ఎట్లాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి మ్యామ్? ప్రస్తుతం సినాప్టిక్ కండిషన్స్ చూసుకుంటే లో ప్రెషర్ ఏదైతే ఉందో నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వెంబడిగా అది ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతం అయ్యింది. కానీ రానున్న 24 గంటల్లో మరింత ఇంటెన్సిఫై అయ్యి వెల్ మార్క్ లో ప్రెషర్గా కూడా ఇది రూపం దాల్చే అవకాశం ఉంది. సో ఆ తదుపరి 48 అవర్స్లో ఇది తీరం తాకే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్యన. ఆ తర్వాత ఇది ఉత్తర వాయు దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే మ్యామ్, సో వీటి కారణంగా కావచ్చు దాదాపు నిన్న పలు జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. సో నిన్న ఏ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది మ్యామ్? నిన్న చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా నాగర్ కర్నూల్, అట్లాగే నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట్, రంగారెడ్డి, ఇటువైపు చూసుకుంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలు, వికారాబాద్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బాగా వర్షపాతం అది నమోదైంది. మోస్తరు వర్షాలు అవి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు 5 సెంటీమీటర్ల వరకు. సో ఇట్లాంటి పరిస్థితులు మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా నమోదవటం జరిగింది. మనకి 20 సెంటీమీటర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదవ్వగా తర్వాత మనం చూసుకుంటే కనుక 15 సెంటీమీటర్స్ ఒక చోట, అట్లాగే ఈ 6 సెంటీమీటర్లు 6 ప్రదేశాల్లోని వెరీ హెవీ రెయిన్ఫాల్స్, 30 ప్లేసెస్లోని హెవీ రెయిన్ఫాల్స్ కేవలం దక్షిణ, సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్, సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదైంది. మోస్తారు వర్షాలు చాలా చోట్ల కూడా ఈ ప్రదేశాల్లో హైదరాబాద్, మేడ్చల్ ఇవన్నీ కూడా బాగా నమోదయ్యాయి. ఓకే మ్యామ్, సో ఈ రోజుకి సంబంధించి కావచ్చు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది, భారీ అతి భారీ వర్షాలు ఎక్కడైనా కురిసే అవకాశం ఉందా మ్యామ్? ఈ నేపథ్యంలో చూసుకుంటే లో ప్రెషర్ యొక్క నేపథ్యంలోనే రానున్న 3 రోజులకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ తెలంగాణకు ఇవ్వటం జరిగింది. అయితే మనకు చూసుకుంటే ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలైనటువంటి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, ఇక ఈ పక్కన మనకి మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఈ మహబూబాబాద్ ఏరియా అన్నిటికీ కూడా హెవీ టు వెరీ హెవీ జారీ చేయగా ఈ మిగతా వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అప్ టు వికారాబాద్, ఈ హైదరాబాద్ జిల్లాకు కూడా మనం ఎల్లో వార్నింగ్స్ జారీ చేసాం. అట్లాగే ఖమ్మం, భద్రాద్రి, ఆదిలాబాద్, కొమరంభీం కూడా హెవీ రెయిన్ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే ఎల్లుండ కూడా మనకి ఉత్తర వాయువు ఈశాన్య జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున హెవీ టు వెరీ హెవీ అంటే 12 సెంటీమీటర్స్ కూడా కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. అట్లాగే ఈ వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతంలో కూడా హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్, భద్రాద్రి, జగిత్యాల్, ఇక దాని ఆనుకుని ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి వీటన్నిటికీ కూడా రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఓకే మ్యామ్, సో ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా కావచ్చు దాదాపు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు జంట జలాశయాలకు సంబంధించి కూడా వరద ఉద్రిక్తత పెరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి కావచ్చు ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది అధికారులకు కావచ్చు, దాంతోపాటు ఎందుకంటే దాదాపు వర్షాలు కూడా మరో 3 రోజులు ఉన్నాయని చెప్తా ఉన్నారు.
ఈ జంట జలాశయాలకి అది యాక్చువల్లీ అది మాది కాదు, ఫోర్కాస్ట్ అది మేము ఇస్తూ ఉంటాము. సో ఈ వాటర్ అది చూసేది అదంతా కూడా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు అట్లాగే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు కూడా గోదావరి అప్డేట్స్, ఫోర్కాస్ట్ అప్డేట్స్, కృష్ణా, లోవర్ కృష్ణా అప్డేట్స్ అవి కూడా సెంట్రల్ వాటర్ కమిషన్కి వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. సో ప్రస్తుతం ఈ భారీ దాంతోపాటు అక్కడక్కడ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగానికి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి ఆలోచిస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అవుతున్నారు మ్యామ్? యాక్చువల్లీ మెయిన్గా మనము SDMA తోటి కోఆర్డినేట్ అవుతాం. తర్వాత ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇక వేరే అర్బన్ డిపార్ట్మెంట్స్ కానీ, కమిషనర్, GHMC కానీ వీళ్ళందరితోటి కోఆర్డినేట్ అయ్యి ఉన్నాము. ఇక వేరే శాఖలు వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీళ్ళు పంచాయతీ శాఖ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా ఆ టైంని బట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్, కస్టమైజ్డ్ ఇన్ఫర్మేషన్ KSDRF, NDRF వీళ్ళందరూ కూడా అందజేయటం జరుగుతుంది. ఓకే మ్యామ్. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఇటు హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, దాదాపు మనకు ఆరెంజ్తో పాటు రెడ్ అలర్ట్ కూడా కొనసాగింది. దాదాపు ఇటు కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా స్కూల్స్కి హాలిడేస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో కొన్ని ప్రాంతాల్లో నిన్న మనకు తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే రీజన్స్ ఏంటంటే కండిషన్స్ నిన్న ఫేవరబుల్గా లేకుండేనా మ్యామ్? యాక్చువల్లీ మనకు చూసుకుంటే నిన్న మనకి అప్ టు మేడ్చల్ వరకు కూడా మార్నింగ్ టైంకి రెయిన్ఫాల్ అది బాగా కనిపించింది. ఆ సినాప్టిక్ ఫీచర్స్ ప్రకారంగా ఇవ్వటం జరిగింది. ఆఫ్టర్నూన్కి కొంచెం సౌత్ వర్డ్ మూవ్మెంట్ జరగటం వల్ల ఈ ట్రఫ్ అది మనకి కొంచెము ఒక 20-25 కిలోమీటర్స్ డౌన్ ఏరియాకి ఈ రెయిన్ఫాల్ అంతా కూడా రికార్డ్ అవటం జరిగింది. ఓకే మ్యామ్. సో ఇక ఈ రోజుకి సంబంధించి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి ఎట్లా ఉండనుంది, దాంతోపాటు వర్షాలకు సంబంధించి కావచ్చు, ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది మ్యామ్? ఇది ఈవినింగ్ టైం కానీ, నైట్ టైం కానీ కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే మ్యామ్. ఇక ఈ అల్పపీడన ప్రాంతంకి సంబంధించి ఎఫెక్ట్ మన తెలంగాణ మీద ఇంకా ఎన్ని రోజులు ఉండబోతా ఉంది, ఇంకా ఎన్ని రోజులు మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్? ఈ ఎఫెక్ట్ ఇంకా 2 to 3 days వరకు తెలంగాణ మీద కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు 3 days వరకు ఆరెంజ్ అలర్ట్స్ అవి ఇవ్వటం జరిగింది. ఓకే మ్యామ్. సో ఇప్పటి వరకు కూడా మనకు కాస్త లోటు వర్షపాతంలోనే కొనసాగాము. సో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది మ్యామ్ తెలంగాణ? ప్రజెంట్ స్టేటస్ అంటే మనకి సౌత్ వర్డ్ డిస్ట్రిక్ట్స్ కొంచెం బాగా ఎఫెక్ట్ అయ్యాయి నిన్న. ఎందుకంటే టోటల్ ఏరియా అంతా కూడా మనకి వైడ్ స్ప్రెడ్ రెయిన్స్ వచ్చినాయి సౌత్ డిస్ట్రిక్ట్స్లోని. సో ఈ రోజు మనకి చూస్తే ఎక్కువ సెంట్రల్ కానీ, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా రెయిన్ఫాల్ కాన్సన్ట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రేపు కూడా కొంచెం నార్త్ డిస్ట్రిక్ట్స్లో కూడా కాన్సన్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా పై అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే మ్యామ్. ఇక అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు? దాదాపు వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా మీరు మెసేజెస్ కూడా ఇస్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి ఎట్లా ఉంది మ్యామ్? ఆల్రెడీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాట్సాప్ ఛానల్ IMD వెదర్ అఫీషియల్ అని ఉంటుంది. సో అది ఎవరైనా ఫాలో చేసుకోవచ్చు, పబ్లిక్ కూడా ఫాలో చేసుకోవచ్చు. సో అది యాక్చువల్లీ చూసుకుంటే కనుక ఇది ఇన్ఫర్మేషన్ చాలా ఇలాంటప్పుడు కొంచెం అందులో కూడా నార్మల్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా టెంప్లెట్స్ కూడా పంపిస్తున్నాము. అట్లాగే సోషల్ మీడియాలో కూడా, ట్విట్టర్లో వాటిలో కూడా పంపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే మ్యామ్. ప్రజలకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఇస్తారు ఈ అతి భారీ వర్షాల నేపథ్యంలో కావచ్చు, దాంతోపాటు ఈ ఎదురుగాలు కూడా ఉండే అవకాశం ఉందా మ్యామ్? ఈరోజు రానున్న 2-3 రోజుల వరకు కూడా థండర్స్టార్మ్ యాక్టివిటీకి కూడా వార్నింగ్స్ అవి జారీ చేసాము. విండ్ స్పీడ్ కూడా మనకి సౌత్ డిస్ట్రిక్ట్స్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్కి 30 to 40 ఉంటుంది. కానీ పైన ఆరెంజ్ ఇవి హెవీ రెయిన్ఫాల్స్ అవి ఉన్నప్పుడు 40 to 50 km/h కూడా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే మనకు జిల్లాలకు సంబంధించి పలు జిల్లాల్లోనైతే మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనకు సంబంధించి కూడా జిల్లాలు చూసుకోవచ్చు. ఈ రోజుకి సంబంధించి కూడా మనకు నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లితో పాటు ములుగు, దాంతోపాటు మహబూబాద్ ఈ జిల్లాలో మాత్రం మనకు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు 1-2 స్టేషన్స్లో కూడా మనకు 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లాకి సంబంధించిన యంత్రాంగానికి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా మనకు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఆ జిల్లాలో కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్ కి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు GHMC, హైడ్రా, మాన్సూన్, DRF బృందాలను కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటికి సంబంధించి కూడా మనకు మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో రేపు కూడా పలు జిల్లాలకు సంబంధించి కూడా మనకు
ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు వచ్చే 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రేపు ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్తో పాటు ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాద్ ఈ జిల్లాలకు సంబంధించి రేపు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు మనకైతే ఇటు హైదరాబాద్కి సంబంధించి కాస్త వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి అయితే మనకు దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు సంబంధించి అయితే మనకు గ్రీన్ కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు ప్రజలకు కావచ్చు, అదేవిధంగా అధికారులకు కావచ్చు, జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాదాపు ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కలర్స్ వార్నింగ్స్ కూడా ఇటు ఐఎండీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.